మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసయ్య నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. 526 532 526 పాడుతున్నాం. క్రీస్తుని చూచుచు సాగి వెళ్ళదము సియోను యాత్రలో. క్రీస్తుని చూచుచు సాగి వెళ్ళెదను సియోను యాత్రలో. లోకమున్ విడచి చేరుకొందును మహిమా దేశము. క్రీస్తుని అనుభవములో సురక్షిత హస్తములతో, క్రీస్తుని అనుగ్రహములో సురక్షిత హస్తములతో మహానందముతో స్తుతించుచు చేరుదు నా దేశము. ఆనందముతో స్తుతించుచు చేరుదు నా దేశము. ఎంతో సుందర జీవితము మహిమలో నిండినది. ఎంతో సుందర జీవితము మహిమతో నిండినది. సదా సర్వదా క్రీస్తులో నుండి మహిమా పరచేదాను, మహిమాలో నిండేదాను. సదా సర్వదా క్రీస్తులో నుండి మహిమా పరచేదాను, మహిమాలో నుండేదాను. దుఃఖ శ్రమలలో నన్ను రక్షింప సాగు చోటు ఆయనే. సంకట క్లేశ పరీక్షలలో జయము పొందేదను. ప్రభునికై జీవించేదను, ఆయన అడుగు జాడలలో. ప్రభునికై జీవించేదను, ఆయన అడుగు జాడలలో. ఆత్మ ప్రాణ శరీరము అర్పించి ఆయనను సేవింతును. ఆత్మ ప్రాణ శరీరము నర్పించి ఆయనను సేవింతును. ఎంతో సుందర జీవితము మహిమలో నుండి అది. ఎంతో సుందర జీవితము మహిమతో నిండినది. సదా సర్వదా క్రీస్తులో నుండి మహిమా పరచేదాను, మహిమాలో నుండేదాను.
సాదా సర్వదా క్రీస్తులో నుండి మహిమ పరచేదా యాత్రికుడాను ఈ జగమందు పరవాసినైతి నేను స్వల్ప జీవితము భువియందు గడిపి చేరోదు నా దేశము నాకై విజ్ఞాపనము చేయు మహాయాజకుడు యేసు నీతో నాకై విజ్ఞాపనము చేయు మహాయాజకుడు యేసు నీతో తోడి వారసుడా నయ్యాయనతో నిత్యము ఏలేదను తోటి వారసుడా నయ్యాయనతో నిత్యము ఏలేదను ఎంతో సుందర జీవితము మహిమతో నిండి నది ఎంతో సుందర జీవితము మహిమతో నిండి నది సాదా సర్వదా క్రీస్తులో నుండి మహిమ పరచేదా మహిమలో నుండి సాదా సర్వదా క్రీస్తుతో మహిమ తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము దయచేసి మనము 15వ వచనము ఎడతెగక అని ఉంది చూడండి. ఆఖరిలో 15వ వచనములో 16వ వచనము లేకుంటే 15, 16 చదువుకుందాం కన్ఫ్యూజ్ లేకుండా. చదవండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎదుటను ఎల్లప్పుడూ మేలైన దానిని నడుచుకొనవలెను. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. చాలు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి ఈ రాత్రి ప్రార్థన కొరకు మనందరితో మాట్లాడునట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవా, మీ ఘనమైన నామను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, తిరిగి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకు వచ్చినాం. మీరు మాతో మాట్లాడి మీ స్వరం మాకు వినిపించండి. మేమందరము ప్రార్థించుటకు కృపలో మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాకు ఫ్యాన్ ఆఫ్ చేయనైనా. ఎడతెగక ఏం చేయాలంట? లోకంలో ఎడతెగక మనము కంటిన్యూగా కొన్ని చేయగలుగుతున్నాం. ఎడతెగక టిఫిన్ తింటున్నాం, ఎడతెగక భోజనము మధ్యాహ్నము తింటున్నాం, ఎడతెగక స్నాక్స్ వెరీ గుడ్, మళ్ళీ ఈవినింగ్ తింటున్నాం, ఎడతెగక నిద్రపోతున్నాం,
లేస్తా ఉన్నాం, ఎడతెగక డ్యూటీకి వెళ్తున్నాం, ఎడతెగక మన పనులు వ్యాపారాలు ఎడతెగక చేయవలసినటన్నీ చేస్తున్నాం. ప్రార్థన కూడా ఎట్లుండాలంట? ఆ, ఎడతెగక ప్రార్థన చేయాలి. సరే, ఎడతెగక దేని కొరకు మనం ప్రార్థన చేయాలా అనేది దేవుని యొక్క వాక్యములో క్లుప్తంగా చూసుకొని మనము ఎక్కువగా ప్రార్థనలోకి వెళ్దాం. మొట్టమొదటిగా మనం ఎడతెగక ప్రార్థించవలసినది నెంబర్ 1 ఏంటంటే, అనేకుల హృదయములో దేవుని వైపుకు తిరగాల. నెంబర్ 1, అనేకుల హృదయాలు దేవుని వైపుకు తిరగాల. అనేకులు అంటే మన ఇంట్లో కూడా కొంతమంది రక్షణ పొందింటారు, కొంతమంది రక్షణ పొందింటారు. భర్త పొందింటే భార్య పొందింటారు, భార్య పొందింటే భర్త పొంది, తల్లిదండ్రులు పొందింటే పిల్లలు పొందింటారు, కొంతమంది పిల్లలు రక్షణ పొందితే తల్లిదండ్రులు రక్షణ పొందారు. అట్లా లోకంలో మన కుటుంబం పక్కన పెడదాం, అట్లా పోతే బంధువురీతిగా పోతే కొంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బావగారులు, బామర్దులు, లేదంటే ఇంకా వాళ్ళను కుటుంబం పక్కన పెడదాం, లోకంలో పోదాం, ఇంకా ఎంతోమంది ఉన్నారు. సో మొదటిది ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా, నా ఇంట్లో వారు, నా బంధువు రీతిగా, నా దేశ రీతిగా అనేకులు వారి హృదయములు నీ వైపుకు మరలాలా ప్రభా. చూడండి, పేతురు వాక్యం బోధించినప్పుడు అనేకులు దేవుని వైపుకు మరలినారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం రండి, 2వ అధ్యాయం 37-38 చదవండి. అపోస్తుల కార్యములు 2:37-38. అడగగా చాలు, వారు ఈ మాట విని, ఏ మాట? పేతురు బోధించే దేవుని యొక్క మాటలు విని. చూడండి, పేతురు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడు. దేవుని మాటలు తను బోధించినప్పుడు హృదయములో వారికి ఏమైందంట? నొచ్చుకొని, కింద పుట్టినట్లో హృదయములో పొడవబడి అని ఉంది. వాక్యం ఏం చేయాలంట? హృదయంలో పొడవబడ. కాబట్టి అనేకులు దేవుని వాక్యమును విని హృదయములో వారు పొడవబడి, గుచ్చబడి నీ వైపుకు త్రిప్పబడినట్లుగా సహాయం చేయి ప్రభా. లేకుంటే వారందరూ పాప క్షమాపణ పొందినట్లుగా సహాయం చేయి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. అర్థమైందా? కాబట్టి మొట్టమొదటిగా పేతురు అప్పుడు అనేకులు అనే దానికి అక్కడ ఒక సంఖ్య వేశాడు. ఎంతమందిని వేశాడు? ఎన్ని వేల మందిని వేశాడు? 3,000 మందిని. చెప్పండి, ఎన్ని వేల మందిని? ఎక్కడుంది ఆ మాట? ఎన్నో వచ్చినాం, చదువు ఆ మాట. అంగీకరించి పొందిరి. ఎన్ని వేల మంది? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందలు కాదు, వేలు వేలు. ఆ దినాల్లో దేవుడు చేసిన కార్యం ఈ దినాల్లో కూడా చేస్తాడు, చేయకుండా పోడు. సో మన జీవితంలో మనం అటు ప్రార్థన చేస్తారా? అనేకులు ప్రభా నీ వాక్యముని విని వారు పాపక్షమాపణ పొంది నీ వైపుకు త్రిప్పబడినట్లుగా దేవా కార్యము చేయవా. మొదటిది ఎడతెగక ప్రార్థన చేయుడు అనే దాని గురించి మొదటి మాట, అనేకులలో నా కుటుంబంలో ఎవరు కొరత ఉన్నారో, నా బంధువు రీతిగా ఎవరు కొరత ఉన్నారో, నా దేశ రీతిగా అనేకులు రక్షణ పొందనోళ్ళు ఉన్నారు నాయన. వారు నరకానికి వెళ్ళొద్దు, వారు అగ్నిగుండానికి వెళ్ళొద్దు ప్రభా. వారి హృదయంలో నీ వైపు త్రిప్పబడినట్లుగా సహాయం చేయి, వారు మారుమనసు పొందినట్లుగా సహాయం చేయి, వారు పాపక్షమాపణ పొంది బాప్టిసం తీసుకొని దేవా సంఘములో వారు చేర్చబడినట్లుగా సహాయము చేయని వారి కొరకు మనం ఏం చేయాలా? మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం 28 చదవండి. చాలు, ఇది నా రక్తం అనేకుల కొరకు,
అనేకులు రక్షణ పొందినట్లు అనేకుల కొరకు ఏం చిందించినాడు ఆయన? రక్తమును చిందించాడు. అనేకులు మారుమనసు పొందాలా, అనేకులు ఆయన రక్తము యొక్క ప్రోక్షణ కిందికి రావాలా. అందుకే యేసుక్రీస్తు అందరికీ, అనేకులకు, ఒక్కరికే కాదు, వారు ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి అయినా, ఏ వర్గమైన, ఏ భాష అయినా, వారు తెల్లవారైనా నల్లవారైనా ఎవరైనా సరే. కాబట్టి ప్రభా, అనేకులు దేవుని రక్షణ పొందాలి నాయన. అనేకులు నీ రక్తంతో వారు కడగబడాల ప్రభా. అనేకులు నీ దేవుని మందిరానికి రావాల ప్రభా. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం ఆడొక మాట చూద్దాం. 3వ వచనం, 3:3 చదవండి. లూకా 3:3. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు చాలు. సకల శరీరులు అంటే అనేకులు అని అర్థం. సకల అనేకులు ఉంది కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకుందాం, అనేకులు దేవుని వైపుకు మరలాల, రక్షణ పొందాలా, మారుమనసు పొందాలా. అనేకులు నీ రక్తం చేత వారి పాపాలు కడగబడాల. అనేక శరీరులు, లేకుంటే సకల శరీరులు ఏం చేయాలి? దేవుని రక్షణను మొదటి ఎడతెగక ప్రార్థన చేయాలా. మనం ఇది ఎడతెగక, ఈ మాట ఎప్పటికీ మనం ప్రార్థనలలో ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకో, మన ఇంట్లో ఎవరు రక్షణ పొందలేదు వారి కొరకు చేయి, నీ బంధువురీతికి ఎవరు రక్షణ లేదు వారి కొరకు చేయి, దేశంలో ఉండే వాళ్ళు అనేకుల కొరకు ప్రార్థన. రెండవది, తెస్సలోనికి రాసిన పత్రిక మనం 4వ అధ్యాయంలో చదువుకున్నట్లు ఎడతెగక ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. అనేకులు ప్రభు వైపు తిరిగేదే కాకుండా, తిరిగిన వారు ఏం చేయాలంటే అనేక హృదయములు తెరవబడాల. అనేక హృదయాలు ఏం చేయబడాలా? తెరవబడాల. అది కాబట్టి అనేకులు హృదయాలు తెరవబడేటిగా ఉండాలా. వాక్యం బోధిస్తూ ఉంటే తుయతైర పట్టణస్థురాలు లుదియా హృదయం ఏం చేయబడింది? తెరవబడింది. చదవండి అపోస్తుల కార్యములు 16:14. 16:14 చదవండి. అపోస్తుల కార్యములు 16:14. వినుచుండాను. పట్టణస్థురాలు తెరిచిన కనుక అది అనేకులు హృదయాలు ప్రభు వైపు త్రిప్పబడేదే కాకుండా, రెండవది వచ్చిన వారు అనేకులు దేవుని వాక్యమును విని వారు హృదయాలు ఏం కావాలా? తెరవబడాలా. అది హృదయాలు తెరవబడాలా. కాబట్టి రెండవ ప్రార్థన, ప్రభా, నీ మందిరానికి వచ్చే అనేక నీ ప్రజలు నీ వాక్యమును విని వారి హృదయములు ఏం కావాలా? తెరవబడాల. వారి హృదయాలను తెరువు ప్రభా. అది మన ప్రార్థన ఉండాలి. సో బయట కూడా ఎన్నో ప్రాంతాల్లో సువార్త ప్రకటింపబడుతుంది. ప్రభా, అనేకులు నీ సువార్తను విని వారు హృదయములు తెరవబడినట్లుగా సహాయము చేయి ప్రభా. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్ష నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియుండు పరము నాకే గోట గాయాత పడుము తెరువుని హృదయాంబును. ప్రభా, నీ వాక్యము రకరకాలుగా వినిపింపబడుతుంది నాయన. ఆ వాక్యమును నీ ప్రజలు విని వారి హృదయములు తెరవబడినట్లుగా నువ్వు సహాయం చేయవా. ప్రార్థన. అనేక హృదయాలు దేవుని వాక్యమును విని తెరవబడేట్టుగా మనము చూడాలా.
ఇది మన ప్రార్థన. లూకా రాసిన కీర్తన 19వ కీర్తన 7వ వచనం చదవండి. ఉమ్, 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 ఉమ్. ఆ, చాలు. కాబట్టి ఇక్కడ యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణముని ఏం చేస్తుందంట. ఎప్పుడైతే వాక్యం విని హృదయం తెరబడుతుందో, హృదయం లేక వాక్యం పోతుందో, ప్రాణం ఏమవుతుంది? ప్రాణం తెప్పరిల్లేది దేంతో? వెరీ గుడ్. వాడు ప్రాణం తెప్పరిల్లాలంటే వాడు ప్రాణం పోతుంది అనుకో, మంచి బిర్యానీ తెచ్చి పెడితే తెప్పరిల్లుతుందా? ఉండే ప్రాణం పోతుంది. నీళ్లు తాగితే అప్పుడు ప్రాణం ఎట్టుంటుంది? అబ్బా, ఎంత చల్లగా ఉంది నా కడుపు. అవునా కదా? దేవుని వాక్యం కూడా నీరు లాంటిది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును విన్న మన హృదయమును తెరుస్తామో, ఈ వాక్యం అనే నీరు మనలోకి వెళుతుందో, ప్రాణము తెప్పరిల్లుతుంది. నేడు చాలామంది అందుకే దప్పికి కొనిన వారులారా ఎక్కడికి రమ్మన్నాడు? నీళ్ళ యొద్దకు రండి. దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క వాక్యము నీటికి గుర్తు. కాబట్టి ప్రభా, అనేక మంది ప్రాణాలు తెప్పరిల్లిట్లుగా చేయనైనా నీ వాక్యము ద్వారా అనేక హృదయాల తెరువు ప్రభా, తెరవబడిన హృదయాలు ప్రాణములు తెప్పరిల్లట్టుగా చేయనైనా. ఇది మన ప్రార్థన. అర్థమైందా? ఇంకొక మాట, 51వ కీర్తన చదువునైనా 12, 13 వచనాలు. చాలు. కాబట్టి దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు? 12, 13, నీ రక్షణానందమును మరలా నాకు పుట్టించుము. దావీదు రక్షణ పొందినాడు, మారుమనసు పొందినాడు, దేవుని బిడ్డగా చేయబడ్డాడు. చేయకూడని పాపం చేసి పడిపోయినాడు. అద్భుతమైన పశ్చాత్తాపము తన జీవితంలో కలిగింది. అందుకే నీ రక్షణానందము మరలా నాకు పుట్టించుము. మరలా అంటే మొట్టమొదటిగా ఏం పొందినాడు? రక్షణ పొందినాడు. అంటే ఇప్పుడు మన ప్రార్థన ఎట్టుండాల? రక్షణ పొంది బాప్తిసం తీసుకొని లోకములో పడిపోయిన వారిని తిరిగి లేపు ప్రభా, వారికి రక్షణానందం దయచేయి ప్రభా. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. కాబట్టి ఇది ప్రార్థన. నా జీవితంలో ఎడతెగక ప్రార్థన చేయడం అనేది ఆత్మల నిమిత్తమై ఇది. నెంబర్ 1, ఎడతెగక ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? అనేకులు దేవుని వైపు తిరగాల, వారు రక్షణ పొందాలా, మారుమనసు పొందాలా, బాప్తిసం తీసుకోవాలి. నెంబర్ 2, అనేకులు తిరగబడిన వారి హృదయాలు ఏం చేయబడాలా? తెరవబడాలా. నీ వాక్యముని విని వారి ప్రాణం ఏం కావాలా? తెప్పరిల్లాలా. రక్షణ పొంది పడిపోయిన వారు ఏం చేయాలా? అది మన ప్రార్థన అలాగుండాలి. ఈ రాత్రి ఇంకో మాట చూసుకున్నాం, ప్రార్థనలోకి వెళ్దాం. 3వది, మనము ఎడతెగక చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవుని ప్రజలు దైవ సన్నిధికి దైవ నడిపింపుతో వచ్చే విషయంలో ఏ అడ్డంకములు అయితే కలుగుతున్నాయో ఆ అడ్డంకములన్నీ ఏం చేయబడాలా? తొలగింపబడాలి. అర్థమైందా? దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి వచ్చే బిడ్డలకు ఏ అడ్డంకములు, ఏ అభ్యంతరములు, ఏ ఆటంకములు ఉన్నాయో అవన్నీ తొలగించబడాలా. నేటి దినాల్లో సాతానుడు, శత్రువు దేవుని ప్రజల్లో దేవుని సన్నిధికి రానికుండా, లేదంటే రక్షణలోకి రాకోకుండా, రక్షణ పొందిన వారు దైవ సన్నిధికి రాకోకుండా అనేకమైన అడ్డంకములు, ఆటంకములు కలిగిన వారే దైవ సన్నిధికి రాలేకపోతున్నారు. ఒకటి చెప్తున్నారు. బైబిల్లో దీనికి వాక్యం ఉంది. కాబట్టి 3వది, ఎడతెగక మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభా, రక్షింపబడేవారు దైవ సన్నిధికి రావాలా, రక్షింపబడిన వారు కూడా దైవ సన్నిధికి రావాలా, నీ సన్నిధికి రావాలా. వచ్చేదానికి వారుకున్న అడ్డంకములు, ఆటంకములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నీవు
తొలగించు. మనం నిర్గమాకాండంలోకి వెళితే 5వ అధ్యాయంలోకి వెళితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి కానానుకు వెళ్ళే దాని కొరకు దేవుడు వాగ్దానం చేయబడిన దేశానికి వాళ్ళని తీసుకొని వెళ్ళాలంటే వారు వెళ్ళేదానికి ఎవరు అడ్డంగా ఉన్నారో? ఫరో అడ్డంగా ఉన్నాడు. చెప్పండి, ఎవరు అడ్డంగా ఉన్నారో? ఫరో అడ్డంగా ఉన్నాడు. రండి, నిర్గమాకాండం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవనైనా. చూచి యెహోవా ఎవడు ఎరగను. చాలు. అంటే ఫరో ఎట్టున్నాడు? చాలా అడ్డంగా ఉన్నాడు, అభ్యంతరంగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. మోషే ఏమంటున్నాడు? మోషే అహరోనులు ఏమంటున్నారు? అయ్యా, అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్ము. ఏం చేయుటకు? బా, ఎన్ని లక్షల మంది ఉండరు? 6 లక్షల మంది. అయితే ఆ యొక్క డిక్షనరీలో చరిత్రలో ఏమి రాసినారంటే ఇంచుమించు 30 లక్షల మంది. దేవుని బిడ్డలారా, కాల్బలమే 6 లక్షల మంది. ఒకవేళ భార్య భర్తలు వేసుకుందాం, అందరూ పురుషులే ఉంటారా? అందరూ స్త్రీలే ఉంటారా? అవును కదా. ఒక 6 లక్షల మంది భర్తలు ఉంటే 6 లక్షల మంది భార్యలు ఉంటారు. 6 లక్షల మందికి ఇంకా ఈ పిల్లల్ని వేసుకోండి. ఇట్లా ఒక లెక్క వేసి ఒక వ్యక్తి రాస్తూ వచ్చినాడు. 6 లక్షలన్నా 6 లక్షల మంది యెహోవా ఉత్సవాలు, బేట ఉత్సవాలు అని పెడుతుంటారు చూడండి. నిన్ననే ఉత్సవాలు జరిగినాయి. ఏం ఉత్సవాలు? శివరాత్రి ఉత్సవాలు జరిగినాయి. మన ఉత్సవాలు జరిగేదానికి ఒకప్పుడు దైవజనుడు భక్సింగ్ గారు పెడుతున్న కాన్వకేషన్లో యూత్ క్యాంపులకు మనం అప్పటికే పుట్టలేదు. ఆయన దైవజనుడు జన్మించిన ఆ జన్మం నుంచి ఆయన పెడుతూ వచ్చినప్పుడు ఆ దినాల్లోనే కొన్ని వందల సంవత్సరాల క్రితమే లక్షల మంది హెబ్రోన్లో ఫస్ట్ సారి అదే వచ్చేది. ఈ దినాల్లో టాప్ ఎవరిదంటే ఓసన్న వాళ్ళది. గుడారాలు, పండగ యొక్క ఉత్సవాలు. ఆ దినాల్లో మనకు పరిశుద్ధ సమాజ కూడికలు, కాన్వకేషన్ అనేవారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈనాడు అవి లేవు. సరే, ఓకే. దైవ సన్నిధికి వచ్చేదానికి దేవుని ప్రజలు ఎటువంటి అడ్డములు, ఆటంకములు వాళ్ళకు కలగకోకుండా, లేకుంటే వారు కూడా కలిగించుకోకుండా దైవ సన్నిధిని ఎప్పటికీ మానుకోకూడదు. ఫరో లాంటి శత్రు సాతానులను దేవా తీసివేశాయి. కాబట్టి యెహోవా ఎవడయా అతన్ని సేవించడానికి పంపించుటకు యెహోవా ఎవడని అంటున్నాడు. నేటి దినాల్లో మన జీవితంలో దేవుని ప్రజలు దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి ఉత్సాహంతో ఆరాధించుటకు, ప్రార్థించుటకు, ఆ దైవ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం అనుభవించుటకు దేవుని ప్రజలు రావాలా. రాకుండా ఉండటకు కొన్ని చాలా కారణాలు చెప్తారు. అవి దేవుడు ఏం ఒప్పుకోడు. దైవ సన్నిధికి రాకుండా పోవడం 3 కారణాలు నీలో ఉండాలా. నువ్వు రోగి పోయి ఉండాలా, మంచం బట్టి. నువ్వు ఉద్యోగరీతిగా ఉండి నీ అధికారికి లోబడి జాబ్లో ఉండాలా. నువ్వు పడింటే జైల్లోనన్నా పడి ఉండాలా. ఇది తప్ప దైవ సన్నిధికి రాకుండా ఉండేదానికి నువ్వు ఎన్ని అడ్డములు, ఆటంకాలు చెప్పినా శత్రువు అలాంటి తెస్తా ఉంటాడు దేవుని ప్రజలకు. ఇది ఎడతెక్క ప్రార్థన చేయాలా. అందుకే వాక్యంలో రాదు, సమాజము కూడుట మానక అని ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రభా, దేవుని ప్రజలు దేవుని సన్నిధికి రావాలా. వారికి ఉన్న అడ్డములు, ఆటంకములు, లేకుంటే ఎటువంటి మెట్టలు, లేకుంటే పర్వతములు, ఎటువంటి పరిస్థితులు, అవన్నిటినీ తోలేసాయి, లేకుంటే తీసివేసాయి. ప్రభా, వారికి ముందుగా నడువు. ఈ సంవత్సరం అదే మనం వాగ్దానం, నీ ముందర నడిచేవాడు యెహోవా. కాబట్టి వారి ముందర నడిచి వారిని నడిపించు. చూడండి, అడ్డముల ఆటంకములు ఒక మాట చెప్తా. జక్కయ్య యేసుప్రభువును చూడాలని ఏం కలిగింది? అతనికి ఆశ కలిగింది. వచ్చినాడు, జనాలంతా ఉన్నారు. కాబట్టి జక్కయ్య అక్కడ వచ్చి చూస్తే యేసయ్యను చూడలేనని తనకు నిర్ధారణ అయిపోయింది. ఒకటి, అక్కడ ఏం అడ్డం వచ్చింది? జనసమూహం అడ్డం వచ్చినారు. మనోడు పొట్టిగా ఉన్నాడు, అనేకులు పొడవుగా ఉన్నారు. పాగినాలు
అరే యేసుప్రభు దగ్గరికి నేను ఆశ పుట్టింది, యేసుప్రభు దగ్గరికి వచ్చినా యేసుప్రభు చూడలేకపోతున్నా. జనసమూహం, కొంతమందికి జన సమూహాలు అడ్డముగా ఉంటారు, అట్లుండొద్దు. తర్వాత అతను ఏం చేసినాడంటే ట్రై చేస్తామనుకున్నాడు, ట్రై చేసినా కాదని వెళ్ళాడు. రెండవది, ఆయన పొట్టితనం కూడా ఆయనకు అడ్డం. తర్వాత ఏమైనా కానీ నేను యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలా, యేసుప్రభుని చూడాలని ఆశ కలిగి మేడి చెట్టు ఎక్కినాడు. అట్లుండాలి దేవుని ప్రజలు. వారి మీద చెప్పుకోవడము, వీరి మీద చెప్పుకోవడము, ఏం వాళ్ళు మీ కొరకు రక్షణ పొందేదానికి ప్రాణం పెట్టినారు. ఈనాడు మనుషులు ఎట్టుంటే రకరకాలు అయిపోయినారు. ఆయన ఇట్ట అన్నాడు, ఈ అక్క ఇట్ట అనేది, అట్ట గిట్ట గిట్ట ఎన్ని తరంగా ప్రభు ఒప్పుకోడు రేపు అక్కడ. అట్టంటే మేము సేవ నుంచి బుట్ట ఎత్తుకొని వెళ్ళిపోవాల్సిందే. మాకు జరిగే పరిస్థితులను బట్టి మేము బుట్ట ఎత్తుకొని ఎక్కడికి పోవాలా, ముళ్ళె ముట్ట కట్టుకొని ఎక్కడ పోవాలి చెప్పండి. సంఘాల్లో జరిగే పరిస్థితులు, మా మీద వచ్చే నిందలు, అవమానములు, వాడంటే వీడంటే ఆ ఎక్కంటే ఈ ఎక్కంటే ఎట్టి రకరకాలంటే ముళ్ళ ముట్ట ఎత్తుకొని ఇంటి పోవాల్సిందే మేము. నాగటి మీద చేయబెట్టిన వాడు చూడకూడదు. ఈనాడు దేవుని ప్రజలు రక్షణ పొంది మార్మల్స్ పొంది వాళ్ళ మీద వీళ్ళ మీద అన్ని చెప్పుకుంటూ దైవ సన్నిధి రాకుండా ఉంటే నష్టపోయేది వాళ్ళే. అటువంటిదిగా ఉండకూడదు. కాబట్టి రాత్రి ప్రార్థన చేయకముందు ఆత్మీయంగా సంఘం ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళాలనేది మన యొక్క టార్గెట్గా ప్రార్థన ఉండాలి. ఓ మాట అంటాడు, రోమా 1 చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. 1:18, రోమా 1:18 చదవండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని యొక్క కోపముంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు సత్యమును అనుసరించడంలా దుర్నీతిని అనుసరిస్తున్నారు, లోకమును అనుసరిస్తున్నారు. వారు మాటలింటా ఉన్నారు, వీరు మాటలింటా ఉన్నారు, వారు చెప్పినట్లు చేస్తున్నట్లుగా చేయగలుగుతున్నారు. జాగ్రత్త, దేవుని కోపం ఉంది. దేవుడు కోపం పడిందంటే నీ మీద నువ్వు పైకి లేలేవు. ఆయన కోపం పుట్టించొద్దు సత్యమును అడ్డగించేదానికి. దుర్నీతి పరులతో చేతులు కలపడం, దుర్నీతి పరులతో మాట్లాడడం, దైవ సన్నిధికి అడ్డం కలిగించడం, దేవుని సేవను అడ్డం కలిగించడం, దేవుని ఆత్మలకు అడ్డం కలిగించడం, దేవుని పరిచయకు అడ్డం కలిగించడం. జాగ్రత్త, దేవుని కోపం ఉంటుంది. అడ్డగించిన వాళ్ళ ఐగుప్తుల మీదకి దేవుని కోపం ఏమొచ్చింది? ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? ఐగుప్తు దేశాన్ని మీదకి ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? ఐగుప్తు దేశం మీదకి ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? 10 తెగుళ్ళు పంపినాడు. ఎన్ని తెగుళ్ళు? దేవుని కోపం వచ్చింది. నన్నే ఎవడంటావురా నువ్వు, పర్వగా నా ప్రజలను వనిమంటే అని 10 తెగుళ్ళు పంపించినాడు. ఆఖరికి వాళ్ళని ఏం చేసినాడు? ఆఖరి వాళ్ళు ఫరో సైన్య సమూహము సముద్రంలో ఏం చేసినాడు? వారిని దేవుని కోపం వస్తే ఇంకా నువ్వు తరంగావరా, నా సంఘంలో కూడా నువ్వు కమాన్ వచ్చే అంటాడు. అప్పుడు ఏడుచో, బాగుండే సత్యబాయ్ నాయన, బాగుండే సత్యబాయ్ అక్క. ఏం బాగున్నాడు వాడు? బాగుంటే ఏంటికి చచ్చిపోతాడు? బాగుంటే ఏంటికి చచ్చిపోతాడు చెప్పండి. అంటే చెప్పకూడదు సందర్భం వచ్చింది, ఇక్కడ సంగతి కాదు. మీ అమ్మకు మీరు 12 మంది బతుకున్నారే, మా వాళ్ళు ఎందుకు అప్పుడే చచ్చిపోయినారు అంటుంది ఒక ఆయమ. అంటే మా అమ్మకు పుట్టిన వాళ్ళంతా చచ్చిపోవాలని చూడండి, ఎట్టుదో చూడండి. ఆడికి నేను అందాం అనుకుంటా, ఎందుకు నా నవరు మంచిది కాదు నాకు. నేను ఒకటి ఎప్పటికీ నా లోపల పెట్టుకొని నేను టకాని వచ్చేస్తుంది. అందుకే మా అమ్మ, మా ఇంట్లో వాళ్ళు కానీ, నా భార్య కానీ, నీకు చెప్పాలంటే స్వామి నువ్వు లోపల పెట్టుకో, తక్కువ కక్కేచ్చావని అంటారు. అంటే ఆ ఆశ ఏంది? మేము కూడా చచ్చిపోవాలన్నా? అట్లా కాదు. ప్రభు దగ్గర మనం కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పశ్చాత్తపడి ఒప్పుకొని, ప్రభా నేను తప్పు చేసిన, నేను ఇట్లా నన్ను క్షమించాయి అంటే ప్రభు కనికరిస్తాడు. కానీ ప్రభుకు మనం కోపము
మన ప్రార్థనలోకి వెళ్ళక ముందు గలతీ 5:4 చదివి ప్రార్థన చేసుకుందాం. గలతీ 5:4 చదవండి. గలతీ 5:4. ఆ, ఆ, ఆ. అది మీలో ధర్మశాస్త్రములను నీతిమంతులను తీర్చబడిన వారు ఎవరో, తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి కూడా. అంటే నువ్వు క్రీస్తుకు దూరం అయిపోతే, క్రీస్తుకు దగ్గరగా ఉండకపోతే దేవుని కృపలో నుండి కూడా ఏమైపోతావు? తొలగిపోతావు. దేవుని కృప లేకపోతే మనం ఏమి చేయలేం. పౌలేమన్నాడు? ఆయన కృప కావాలంటే నువ్వు ఆయన దగ్గరికి ఉండాలా, ఆయనకు సమీపంగా ఉండాలా. అప్పుడు దేవుని కృప ఉంటుంది. దేవుని కృప మనల్ని బ్రతికిస్తుంది, కాపాడుతుంది, అన్ని విధాలుగా సహాయపడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎడతెగక ప్రార్థన చేయమన్నట్లుగా మొదటిది, ప్రభా అనేకులు నీ యందు వారి హృదయాలు నీ వైపుకు త్రిప్పబడాలనైనా, వారు రక్షణ పొందాలి, మార్మన్స్ పొందాలి, రక్షింపబడిన వారు తిరిగి సమకూర్చబడాలి. రెండవది, అనేకుల హృదయాలు తెరవబడాలా, నీ వాక్యం చేత వారు నింపబడాలా. అది మూడవది, అనేకులు దేవుని సన్నిధికి వచ్చేదానికి ఆటంకములు లేకుండా చేయి ప్రభా. అలాగ